తారీఖు నుంచి జరగాల్సినటువంటి సార్వత్రిక సమ్మె జూలై 9వ తారీఖుకి వాయిదా వేయటమైంది. దాంట్లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థలో కూడా జూలై 9కి ఈ సమ్మెను వాయిదా వేయాలనేది నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మున్సిపల్ కార్మికులందరూ కూడా రేపు 20వ తారీఖు మరి సమ్మె లేకుండా విధుల్లోకి హాజరు కావాలని ఏఐటీసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా కోరుతా ఉన్నాం. అదే ఏదైతే సమ్మెకి సంబంధించి కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలని, ప్రైవేటీకరణలు ఆపాలని, అట్లాగే దేశ రక్షణకు సంబంధించినటువంటి మరి అన్ని రంగాలను కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఈ సమ్మె దేశవ్యాప్తంగా మరి జరగాల్సిన పరిస్థితిలో మరి ఇవాళ యుద్ధ వాతావరణంలో అటు పంజాబ్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, ఢిల్లీ ఆ రాష్ట్రాలన్నీ కూడా మరి యుద్ధ వాతావరణం ఉండటం కారణంగా ఈ సమ్మెని సార్వత్రిక సమ్మె వాయిదా వేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా మరి ఈ వాయిదాన్ని గమనించి కార్మికులందరూ కూడా 20వ తారీఖు విధుల్లోకి రావాలని, అనంతరం పనులు చేసుకున్న తర్వాత మున్సిపల్ కార్యాలయం దగ్గరికి వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. మరి కేంద్రంలో మరి మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట సవరణలు ఎక్కువైపోయినాయి. 29 ఉన్న నుండి జీవోలు ఏదైతే పోరాడి సాధించుకున్నామో ఆ జీవోలన్నీ కూడా రద్దు చేశారు. 4 కోళ్లుగా మరి ఉన్న పరిస్థితి. ఈ 4 కోళ్లని మరి రద్దు చేసి మాతో పోరాడి సాధించుకున్న జీవోలని అమలు పరచాలని, అలాగే పిఎఫ్ సంబంధించి, ఈఎస్ఐ సంబంధించి, గ్రాట్యుటీకి సంబంధించి, యూనియన్ల ఏర్పాటుకు సంబంధించి కూడా గతంలో 7 ఉంటే యూనియన్ ఏర్పాటు చేసుకుంటే ఈరోజు 100 మంది కావాలంటా ఉన్నారు. ఇట్లాంటి ఈ ఆలోచనలను కూడా విరమించుకోవాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని జూలై 9 జరిగే సమ్మెలో మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని, రేపు 20వ తారీఖు మరి నిరసన కార్యక్రమంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర విధులన్నీ చేసుకున్న తర్వాత 11కి హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం.